యాదాద్రి భద్రాచలం హైవే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన హైవే. సో, ఈ ఏరియాలో కోసల గార్డెన్స్ పేరే చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంది గదా! సో, ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గూడా అలాంటి యూనిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైస్ జస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ 8,000 నుంచి స్టార్ట్ అంటున్నారు. అసలు ఈ కోసల గార్డెన్ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండీ అండ్ సీఈఓ అడిపు సంతోష్ గారు. మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సంతోష్ గారు, మీరు తెచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ గూడా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అనే మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క డ్రీమ్స్ నెరవేరేలాగా ఉంటూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, గతంలో గూడా కొన్ని ప్రాజెక్ట్స్ అలానే చెప్పారు. ఇప్పుడు గూడా 8,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. సో, నాకు తెలిసి ఒక 10,00,000, 12,00,000లో ఒక ప్లాట్ అవునండి. ఓన్ చేసుకోవచ్చు. అవును. సో, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఈ ప్రాజెక్ట్. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ కోసల గార్డెన్స్ అండి. ఇది 10 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. సో, ఇది మనకు వరంగల్ హైవే పైన రాయగిరి కమాన్ ఉంటుంది కదా! అంటే ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్‌కెళ్తే టెంపుల్ వస్తుంది. రైట్ సైడ్‌కి వెళ్తే రాయగిరి కమాన్, రైట్ సైడ్‌కి వెళ్తే మనకు కొత్తగా ప్రపోజ్ అయిన యాదాద్రి టు భద్రాచలం హైవే అనమాట. మోత్కూరు హైవే అంటారు దాన్ని. అది భద్రాచలం హైవే అవుతుంది. ఆ హైవేకి పక్కనే అనమాట సెకండ్ బిట్ మన ప్రాజెక్ట్. సో, ఫ్యూచర్‌లో రోడ్ పెద్దగా అయితే ఫస్ట్ బిట్ పోయే అవకాశం ఉంది కదా! కాబట్టి సెకండ్ బిట్ మనం లేఅవుట్ చేయడం. ఇది చీమలకుంట్రు పరిధిలోకి వస్తది. సో, ఇక్కడ ఏంటంటే మనం గజం భూమి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10,000 నుంచి 15,000 పైన అమ్ముతున్నారు. సో, మనది ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం 8,000 రూపాయలకి గజం ఇస్తున్నాము. సో, మినిమం సైజ్ 150 గజాలు, 300 గజాలు కూడా తీసుకోవచ్చు. అంటే ఇంచుమించు ఒక 12 లక్షల నుంచి 25 లక్షల్లో మీరు ఇమీడియట్‌గా ఇల్లు కట్టుకునే విధంగా మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్. రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది ప్రాజెక్ట్. ఇక్కడ ప్లాట్ కొనే ఇన్వెస్టర్స్ కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో, మనకి ఇది రోడ్ ఫేసింగ్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అప్రిషియేషన్ అవుతది. దాని చుట్టూ మనం కాంపౌండ్ వాల్ డెవలప్ చేసి ఇస్తున్నాము. అండ్ మెయిన్ రోడ్ 30 ఫీట్ రోడ్ అండ్ ప్రతి ప్లాట్‌కి 30 ఫీట్ రోడ్ ఇస్తున్నాము. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫుల్ ప్లేజ్‌లీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఊరుకి ఆనుకొని అండ్ ఇండ్లకు ఆనుకొని అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సైట్ దగ్గరలో క్రికెట్ స్టేడియం డెవలప్ అవుతుంది. దానివల్ల మనకు చాలా డెవలప్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే రోడ్‌లో మనకు చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఫేమస్ రిసార్ట్స్ ఉన్నాయి. కంట్రీ క్లబ్ లాంటివి. అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఏంటంటే మన సైట్ దగ్గరలో ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రపోజ్ అయిందనమాట. సో, హైదరాబాద్ టు యాదాద్రి రైల్వే స్టేషన్ 120 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి, సో, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి 30-40 మినిట్స్‌కి ఒక ట్రైన్ ఉంటది. 20-30 రూపీస్ టికెట్‌లో మనం హైదరాబాద్‌కి అప్ అండ్ డౌన్ జాబ్ చేయొచ్చు. సో, హైదరాబాద్ సిటీలో ఇల్లు ఎక్కువ బడ్జెట్‌లో కొనుక్కోలేము అనుకునే వాళ్ళకు 12 లక్షలు ల్యాండ్ వస్తది. 15 లక్షల్లో 15 లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు. సో, 25-30 లక్షల్లో నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలనే డ్రీమ్ ఎవరైతే ఉంటదో అలాంటి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని దగ్గరున్న రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్‌కి అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంకా నియర్ బై ఉన్నటువంటి హైలైట్స్ అంటే ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు, ఉండాలి అనుకున్నప్పుడు స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటివి నియర్ బై ఏమున్నాయి అని చూస్తూ ఉంటారు. సో, ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం చెప్తారు? సో, ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వైబుల్ ఎట్లా అవుతుందంటే, యాదాద్రి టెంపుల్ అనేది ఇప్పుడు మీకు తెలుసు ఒకప్పుడు సంవత్సరం ఉంది ఆదాయం ₹1,00,00,000 వచ్చేది. ఇంచుమించు ప్రతిరోజు యావరేజ్ ₹1,00,00,000 వస్తుందన్నమాట. అంత పబ్లిక్ వస్తున్నారు. వీకెండ్స్‌లో అయితే ఒక 4-5 గంటలు దర్శనానికి పడుతుంది. అండ్ ఈ ఏరియాలో మీకు తెలుసు పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో టూరిజం అక్కడ అన్ని రకాల బిజినెస్ స్టార్ట్ అవుతాయి. సో, మనము స్వతహాగా ఉద్యోగం చేసుకుని ఇల్లైనా కట్టుకోవచ్చు. లేదా మనం అక్కడ ఉండి ఏదైనా వ్యాపారమైనా చేసుకోవచ్చు. చుట్టుపక్కల అంటే ఇన్‌కమ్ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి. టూరిజం ప్లేస్ కాబట్టి. ఈవెన్ చిన్న హోటల్‌లో చిన్న ఏమంటారు దేవుళ్ళ ఫోటోలు, పసుపు కుంకుమ అమ్ముకొని అయినా అక్కడ ఏదైనా అంటే కొత్త ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. అంటే వచ్చే టూరిస్ట్‌లకి చక్కగా ఇలా హౌసెస్ లాగా చేసి చేసి ఇచ్చినా కూడా కూడా ఎగ్జాక్ట్ అదే చెప్పబోతున్నా. నెక్స్ట్ కాటేజ్ డెవలప్ చేయొచ్చు. మనం ఉండము, మన ప్రొఫెషన్ వేరే ఉంది. మనం అక్కడ ఉండము అనుకునే వాళ్ళకు ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేయచ్చు. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. లేదా మనం ఒక చిన్న రూమ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి కాటేజ్ లాగా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు తెలుసు కదా మొయినాబాద్ సైడ్ ఎట్లయితే వీకెండ్స్, బర్త్‌డే ఫంక్షన్ ఎట్లా చేస్తున్నారో యాదాద్రి టెంపుల్‌కి వచ్చేవాళ్ళు చాలా మంది మొక్కులు తీరుస్తారనమాట. సో, కోళ్ళు, మేకలు కోస్తుంటారు. అవి వండుకొని తినాలంటే అక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే యాదాద్రి ఏవైతే దేవస్థానం క్వార్టర్స్ ఉన్నాయో వాటిలలో వండుకునే ఫెసిలిటీ లేదు. అంటే నాన్ వెజ్ నాట్ అలౌడ్ అను. లిక్కర్, నాన్ వెజ్ నాట్ అలౌడ్ కొత్త క్వార్టర్స్‌లో. సో, ప్రైవేట్ హోటల్స్‌లో వాళ్ళు వండుకోనివ్వరు. సో, బయట చెట్ల కింద వండుకొని తింటుంటారనమాట. అక్కడ కూడా ₹500,000 పేమెంట్ చేయాలి. సో, దాని బదులు మనం ఏదైనా ల్యాండ్ కొని ఒక చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి చిన్న కంటైనర్, చిన్న హౌస్ కట్టిస్తే ప్రతిరోజు 1000-2000 ఎటుపోవు. ఎందుకంటే టూరిజం అంత పబ్లిక్ వస్తుంటారు. ఏదో వాళ్ళకు కూడా ఏంటంటే సిటీలో ఈ 4 గోడల మధ్యలో ఉన్న లైఫ్‌కి అట్లా బయటికెళ్ళి చెట్ల తీర్థాల్లాగా అవుట్ స్టేషన్ లాగా వెళ్ళి ఔటింగ్‌కి వెళ్ళినట్టు వన భోజనాల్లాగా. సో, చాలా మంది ఔట్‌స్కట్స్‌లోకి వెళ్ళి ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఫామ్ హౌస్‌లో వీకెండ్ లాగా గడపాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదంటే హ్యాపీగా లీజ్‌కి ఇచ్చినా కూడా ఫ్యూ ఇయర్స్ తర్వాత. అండ్ చుట్టుపక్కల స్కూల్స్ తీసుకుంటే యాదాద్రి టెంపుల్‌ని బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్‌లో వేద పాఠశాల రాబోతుంది. అండ్ అక్కడ మీకు యాదాద్రి టెంపుల్ వాళ్ళు లైక్ టీటీడీ లాగా
స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని రకాల డెవలప్ తెలుసు కదా మీకు. టెంపుల్ కి నియర్ బై కాబట్టి పెరుగుతది. చాలా ఫ్యూచర్ లో వచ్చే ప్లస్ అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఆలేరులో జైన్ టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్ వాళ్ళు ఇంచుమించు ఒక 1000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఇంచుమించు 2500, 3000 కోట్లతో వాళ్ళు ఒక సిద్ధక్షేత్ర ధామం డెవలప్ చేస్తున్నారు అనమాట. అంటే కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ స్కూల్ అనమాట. విత్ రెసిడెన్షియల్, డే స్కాలర్ అండ్ స్పోర్ట్స్ సెంటర్, హ్యాండీక్రాఫ్ట్ సెంటర్, గోశాల, వేద పాఠశాల అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. కోసల గార్డెన్స్ గురించి మంచి ప్రాజెక్ట్, ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్, దట్టు హైవేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, ఫ్యూచర్లో ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చేటువంటి ప్లేస్లో మీకు మంచి ప్రాజెక్ట్ అందిస్తూ ఉన్నారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో చూస్తున్నారు కదండి, కోసల గార్డెన్ ఒక మంచి ప్రాజెక్ట్. మనకి యాదాద్రి టెంపుల్కి చాలా నియర్ బై, హైవేకి దగ్గరలో, యాక్సెసిబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్స్ ఎక్కువగా అయ్యేటువంటి మంచి ప్లేస్లో అనమాట. సో ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండి జస్ట్ 8,000 మాత్రమే అంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే మాత్రం ప్రైస్ పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీరు కావాలంటే టూర్ విజిట్ కూడా చేయొచ్చు. చూసి మీకు నచ్చితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి.